రైతు సోదరులందరికీ పెద్ద శుభవార్త అనమాట. రైతు బంధు డబ్బులైతే మీ ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది. అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి అనమాట. ఎవరైతే 3, 4, 5, 6, 7, 8 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో మీ అందరికైతే ఇదొక పెద్ద శుభవార్త. మీ అందరి ఖాతాల్లో డబ్బులైతే జమ చేశారు. ప్రభుత్వం ఇప్పుడే తాజాగా మనకైతే విడుదల చేసిందనమాట. డబ్బులైతే ఖాతాల్లో జమ చేసాం, చెక్ చేసుకోండి అని చెప్పేసి. మీరందరూ ఏం చేస్తారంటే చెక్ చేసుకునే ముందు ఒకసారి అందరైతే మీరు ఎన్ని ఎకరాల పొలం ఉంది మీ పేరు మీద? ఎన్ని గుంటల పొలం ఉంది? అని జెప్పేసి ఒకసారి కామెంట్ జేస్తే, మీకు ఈరోజు డబ్బులొచ్చాయా? లేవా? అని జెప్పేసి అయితే నేను డైరెక్ట్‌గా అయితే చెప్తాను. అలానే మీరు ఇంకొక తప్పేంటంటే, మీ సర్‌నేమ్ లాంటివి, ఇలాంటివి అకౌంట్‌లో తప్పులు లేకుండా చూసుకోండనమాట. ఎందుకంటే, అలా తప్పులుండడం వల్ల గూడా అమౌంట్ అనేదైతే పడట్లేదు. ఇలా జూసుకుంటే మన సబ్‌స్క్రైబర్ ఒక రోజు ముందు మనకొక కామెంట్ పెట్టారు చూడండి. అన్న సర్‌నేమ్ తప్పు పడడం వల్ల అమౌంట్ అనేది రిజెక్ట్ అయిందన్న. డీటెయిల్స్ కరెక్ట్ చేసి మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్‌కి పంపించాను. అతను కరెక్ట్ చేసి పంపించాడు. అలా చేసిన 4 డేస్ అవుతుందన్న. అమౌంట్ పడతాయా? రిప్లై ఇవ్వండి. అయితే ఇక్కడ చూసుకుంటే అమౌంట్ అనేది కొంతమందికి ఎవరైనా సరే అకౌంట్ ఏమైనా తప్పులు చేసినా, ఏమైనా చేసినా సరే ఇట్లా అకౌంట్‌లో మనీ అయితే పడలేదనమాట. రైతు బంధు అమౌంట్ అనేది. ఒకవేళ మీ అకౌంట్‌లో ఏమన్నా తప్పున్నా సరే, ఏమన్నా మీ సర్‌నేమ్ తప్పున్నా అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే డబ్బులైతే పడవనమాట. మీరు తప్పకుండా ఈ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఎడిట్ చేసుకొని, తర్వాత మళ్ళీ మీరు ప్రభుత్వానికైతే పంపాల్సి ఉంటదనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి 10 ఎకరాల నుంచి క్రెడిటెడ్ అని చెప్పేసి మనకైతే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక రైతు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అలానే ఇంకొక రైతు కూడా ఆ డిస్ట్రిక్ట్ అయితే పెట్టలేదు గానీ, మనకి 10 ఎకరాలు 20 గుంటలైతే నాకుందన్న. నాకు 10 ఎకరాలకైతే రైతు బంధు అయితే వచ్చింది అని చెప్పేసి పెట్టారనమాట. అయితే నిన్నటితోటి చాలామంది రైతులకి నిన్న ఆదివారం రోజు గూడా చాలామందన్నారు, ఆదివారం ఈరోజు డబ్బులెట్లా పడతాయని జెప్పేసి. నిన్న వచ్చేసి గూడా మన ఛానల్ నుంచి చాలామంది కూడా కామెంట్లు పెట్టారు. "అన్న 5 ఎకరాలొచ్చాయి. అన్న 6 ఎకరాలు నా ఖాతాలో పడ్డాయన్న ఈరోజు. థ్యాంక్ యూ అన్న" అని జెప్పేసి చాలామంది గూడా కామెంట్లు పెట్టారనమాట. మీరొకసారయితే చెక్ జేసుకోండి. 10 గంటల తర్వాత మీరు చెక్ జేసుకున్న తర్వాత వచ్చి ఈ వీడియో కింద కామెంట్ జేయండి. ఏమని కామెంట్ జేస్తారంటే, "అన్న ఇప్పటికి రైతు బంధు పడలేదు. అంటే ఇన్ని ఎకరాలు నా పేరు మీద 6 ఎకరాలుందన్న. 6 ఎకరాలు 10 గుంటలుంది. ఇప్పటివరకు రైతు బంధు పడలేదు. నాది ఎస్‌బీఐ బ్యాంక్. ఈ జిల్లాకు సంబంధించేవాడిని నేను. ఈ ఊరు మాది. ఎప్పుడొస్తాయన్నా" అని జెప్పేసి కామెంట్ జేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేను రిప్లైలో జెప్తాననమాట. మీకు డబ్బులనేవి ఎప్పుడొస్తాయి? ఎందుకు ఇంకా మీ విలేజ్ వరకు రాలేదు? అంటే మీ డిస్ట్రిక్ట్ రాలేదు. ప్రస్తుతానికి ఏ జిల్లాల వారికి డబ్బులనేవి పడుతున్నాయి అని జెప్పేసి మీ అందరికి స్పష్టంగా జెప్తాను. అలానే ఇంకోటేం జేస్తారంటే మన డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కాపోతే జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ వచ్చేసి నేను ఇలా ఏవైతే ఇప్పుడు ఏ ఏ జిల్లాల వరకు పడ్డాయి, ఇలాంటివి ఏమన్నా పీడిఎఫ్‌లు ఉంటే సరే తప్పకుండా నేను అందులో అక్కడ పెడతాననమాట. మీరక్కడి నుంచి ఈరోజొచ్చేసి ఏ జిల్లాల వరకు పడుతున్నాయి, రేపు ఏ జిల్లాల వరకు పడుతున్నాయని చెప్పి మన దగ్గర ఒక పీడిఎఫ్ ఫైల్ లాంటిది అలాంటిదైతే ఉందనమాట. సో, అందులో మీరు మీ విలేజ్‌కి రావడానికి ఏ డేట్ వరకు వస్తున్నాయని చెప్పేసి మీరు ఆ ఫైల్‌లో చెక్ చేసుకోవచ్చనమాట. సో, అందుకని మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లోకి వెళ్తారు. టెలిగ్రామ్ గ్రూప్‌లో కింద జాయిన్ అని ఉంటది. జాయిన్ కొట్టినట్టయితే మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వొచ్చనమాట. ఇది వచ్చేసి మనకైతే టెలిగ్రామ్ గ్రూపు. అయితే ఇక మరి రైతు బంధు గురించి మనం చూసినట్టయితే, ఈ ఇంకా ఈరోజు చాలామందికి రైతు బంధు అయితే పడుతుంది. ఒకవేళ మరి పడని వాళ్ళ పరిస్థితి ఏంటిదన్నా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈ పడని వారికి గూడా ప్రభుత్వం ఏమని చెప్తుంది తెలుసా? మనకైతే దాదాపుగా వచ్చేసి 85% మందికి రైతు బంధు అయితే మేమైతే అందించాం. మిగతా ఈ ఎవరైతే తక్కువ పర్సెంట్ 20% 15% ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకొచ్చేసి డబ్బులనేవైతే కొంతమందికైతే ఖాతాలు రన్నింగ్ లేకపోవడం వల్ల ఆగిపోయినాయని జెప్పేసి గూడా మొన్న రీసెంట్‌గా అన్నారనమాట. ఖాతాలు సరిగ్గా లేకపోవడం వల్ల. అలానే ఈళ్ళు ఎవరంటే ఇంకా సాగు చేయకుండా ఉన్నవాళ్ళు, ఇలా కొంతమందికైతే అమౌంట్ అయితే ఆపామని జెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. కానీ వాళ్ళకి గూడా వెరిఫై జేసి త్వరలోనే డబ్బులైతే వేస్తాం. కాకపోతే కాస్త సమయం అయితే పడుతుంది. అప్పటి వరకు రైతులైతే వెయిట్ చేయాల్సయితే ఉంటది అని జెప్పేసి ప్రభుత్వం అయితే తాజాగా చెప్పిందనమాట. సో, మీ అందరికీ నేను చెప్పేదేందంటే, రైతు బంధు విషయంలో తప్పకుండా మీ ఖాతాలో పడతాయి. కాకపోతే కొంచెం లేట్ అవ్వడానికైతే ఛాన్స్ ఉందనమాట. ఈ పడ్డ వారికి చాలా మందికి ఆల్రెడీకైతే పడ్డాయి. ఎందుకంటే, వాళ్ళు సాగు చేస్తున్నారు. కరెక్ట్‌గా వాళ్ళ పేరు మీద భూమి అయితే కరెక్ట్‌గా ఉంది. అలానే ఎటువంటి సర్‌నేమ్ లాంటివి, ఇలాంటి తప్పులు లేవు కాబట్టికి వాళ్ళకి రైతు బంధు అమౌంట్ అనేది 4 ఎకరాలున్నా, 2 ఎకరాలున్నా వీళ్ళందరికీ డబ్బులైతే వచ్చాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందంటే, వాళ్ళకి అకౌంట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా, సర్వర్స్ బిజీ వల్ల మొన్న రీసెంట్‌గా మనకైతే సెలవులున్నాయనమాట. చాలా వరకు ఈ బ్యాంక్ హాలిడేస్ ఉండడం వల్ల. సో, అందువల్ల అమౌంట్ అనేది ఇంకా లేట్ అవుతుందనమాట. ఇప్పుడు నిన్న గూడా చూసుకుంటే సండేలో గూడా కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. అన్ని బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న వాళ్ళకైతే డబ్బులైతే పడవనమాట. కొంతమందికి డబ్బులనేవి పడతాయి. ఎస్‌బీఐ అలాంటి వాళ్ళకి పడతాయి గానీ, వేరే బ్యాంక్ వాళ్ళకైతే పడవు. ఆ
బ్యాంక్ హాలిడేస్ ఉండడం వల్ల డబ్బులనేవైతే ఆగిపోతాయన్నమాట. ఇలా ప్రతి ఒక్కరికి గూడా డబ్బులనేవి పడడానికి అయితే ట్రై చేస్తున్నారు. ప్రభుత్వం గూడా మనకైతే విడుదల చేసింది ఆల్రెడీ డబ్బులు. కానీ ఈ ఖాతాలో పడడమే లేట్ అవుతుందన్నమాట. ఈ ఖాతాలో జమ కాడానికి కాస్త సమయం అయితే పడుతుంది. మనకి ప్రభుత్వం ఇచ్చిన డెడ్‌లైన్ వచ్చేసి మనకి ఏప్రిల్ 17 నుంచి 18 తారీఖు లోపు అందరికైతే డబ్బులైతే పడతాయి. తప్పకుండా మీ ఖాతాలో గూడా 18 తారీఖు లోపు అయితే పడతాయి. మీరు అప్పటి వరకైతే వెయిట్ చేయండి. పడ్డ వెంటనే గూడా మేము గూడా తప్పకుండా మీ అందరికైతే ఇన్ఫార్మ్ చేస్తామని జెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మీరైతే ఏం వరీ కానవసరం లేదు. తప్పకుండా మీ అందరికైతే డబ్బులైతే పడతాయి. పడ్డ వెంటనే మనకి ప్రభుత్వం గూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తది. ఆ ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే గూడా మీ అందరికి నేను వీడియో చేసి అందిస్తాను. అయితే ఇంకా రైతు బంధు విషయంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ జేయండి. ప్రస్తుతానికి ఇప్పుడు అందరైతే ఒకసారి కామెంట్ జేయండి. రైతు బంధు అమౌంట్ అనేది వచ్చిందా లేదా అని జెప్పేసి. ఈరోజు 10 గంటల తర్వాత మీరైతే చెక్ జేసుకోండి. చెక్ జేసుకున్న తర్వాత చెప్పండనమాట. ఆ అమౌంట్ వచ్చిందన్నా లేకపోతే రాలేదన్నా అని జెప్పేసి అయితే కామెంట్ జేయండి. ఎందుకంటే ఈరోజు సోమవారం రోజు గూడా మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేస్తుంది. తప్పకుండా మీకు ఈరోజు డబ్బులు పడే అవకాశానైతే 85-90% వరకు ఈరోజు డబ్బులు పడే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. అవి ఎవరైనా సరే 2 ఎకరాలు పడలేదంటున్నారు. వాళ్ళకైనా 3, 4, 5, 6, 7 ఎకరాల వరకు ఈరోజైతే పడుతున్నాయి. మొత్తం టోటల్‌గా వచ్చేసి ఈ 8, 9, 10 ఎకరాల వాళ్ళకైతే తప్పకుండా ఇక్కడ ఏప్రిల్ 25 తారీఖు లోపు పడతాయని జెప్పేసి ప్రభుత్వం చెప్తుందనమాట. ప్రస్తుతానికి ఈ తక్కువ భూమి ఉన్న వాళ్ళకి అందించి తర్వాత ఎక్కువ భూమి 10 లోపు 10 పైన ఉన్న వాళ్ళకి తర్వాత అందిస్తామని జెప్పి చెప్తుందనమాట ప్రభుత్వం. అలానే వచ్చేసారి నుంచి రైతు బంధు గూడా మనకి ఈసారి ఎలా ఇస్తున్నారంటే ముందుగా రైతు బంధు పెట్టుబడి సాయం అయితే ఇవ్వట్లేదు. పెట్టుబడి సాయం అనేది ఈసారి మీరే మీ సొంత డబ్బులు పెట్టుకుంటే, ఆ తర్వాత మీరేసిన మధ్యలో లేదా చివరిలో మీకు డబ్బులనేవి విడుదల చేస్తామని జెప్పింది. అది గూడా కారణం జెప్పింది. ఎందుకనంటే చాలామందికి ఇప్పుడు నష్టపోతున్నారు. అంటే మనకు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. సాగు చేసిన వాళ్ళంటే సరే ఓకే. వాళ్ళకి డబ్బులివ్వచ్చు. సాగు చేయని వాళ్ళకి గూడా 5 ఎకరాలున్న, 6 ఎకరాలున్న వాళ్ళకి గూడా డబ్బులిస్తున్నాం. వృధాగా వాళ్ళకి డబ్బులియడం వల్ల మనకే నష్టమవుతుంది అని జెప్పేసి ప్రభుత్వం అదొకటి దృష్టిలో పెట్టుకొని ఏమంటుందంటే పెట్టుబడి సాయం ముందుగానే మీరు పెట్టుకుంటే మీన్ మధ్యలో లేదా చివరిలో డబ్బులనేవైతే విడుదల చేస్తా. ఎవరెవరు సాగు చేస్తున్నారని జెప్పేసి దాన్ని బట్టి మేము విడుదల చేసాం. అప్పుడు మాకు గూడా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అప్పుడు మీకు రైతు బంధు పడే అవకాశాలైతే ఉంటాయని జెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. సో, ఇలాగా మనకైతే ఈసారి పెట్టుబడి సాయం అయితే మార్చారనమాట. అలాగే మరి రైతు భరోసా ఎప్పుడన్నా అంటే రైతు భరోసా ఆల్రెడీ దరఖాస్తు అయితే త్వరలోనే ప్రారంభించబోతున్నారనమాట. 9దో తారీఖు లేదా 10దో తారీఖు మనకైతే రైతు భరోసా దరఖాస్తులైతే కొనసాగుతున్నాయి. అంటే మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేయాల్సింది ఉంటదని జెప్పేసి నేను ఆల్రెడీ చెప్తున్నాను రోజు. మీరు ఆన్‌లైన్‌లో మీరు ఎన్ని ఎకరాల పొలం కౌలు చేస్తున్నారో అవి పట్టా నంబర్‌తో సహా మీరు వాళ్ళ ఆధార్ కార్డ్‌తో సహా ఆన్‌లైన్ జేస్తే మీకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన తర్వాత మీకు ఖాతాలో ఒక వారం రోజుల తర్వాత మీ ఖాతాలో జమ అవుతాయన్నమాట. తప్పకుండా అవి ఎవరైతే కౌలు రైతులు, సాగు చేస్తున్న రైతులున్నారో వాళ్ళకి వరకే. కేవలం కౌలు రైతుల వరకే ఈ రైతు భరోసా. అవి గూడా ఎకరానికి 15,000 చొప్పున ఇస్తున్నారనమాట ప్రభుత్వం. మనకి ప్రభుత్వం దాని నుంచి ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ అందించినా నేను వీడియో చేసి గూడా మీ అందరికి అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఓకే. మీకింకా వీడియోస్‌లో ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియోస్ కింద కామెంట్ జేయండి. అలానే మరి 2,00,000 రుణమాఫీ గురించి కూడా అడుగుతున్నారు. 2,00,000 రుణమాఫీ గురించి కూడా నేను చెప్పేదేంటంటే, మనకు ప్రభుత్వం అయితే 2,00,000 రుణమాఫీ త్వరలోనే చేస్తుంది. ఆ అప్డేట్ గురించి కూడా నేనైతే వెయిట్ చేస్తున్నాననమాట. 2,00,000 రుణమాఫీ అనేది మనకి ప్రభుత్వం కేవలం ఎవరైతే 2,00,000 లోపు కిందికున్న వారికి మాత్రమే రుణమాఫీ అయితే చేస్తున్నాం గానీ, 2,00,000 పైన వారికి చేయట్లేదని జెప్పి చెప్పింది. రుణమాఫీ ప్రక్రియ వచ్చేసి మనకైతే మార్చి 20 మనకిక్కడ ఏప్రిల్ 27 నుంచి స్టార్ట్ అవుతున్నాయనమాట. ఒకవేళ అప్డేట్స్ గనక ముందుగానే ఏమన్నా వస్తే మాత్రం తప్పకుండా నేను జేస్తాను. అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం తీసుకున్న వారికి జేస్తున్నారు అని జెప్పేసి కొన్నుంటాయి. అవి ఏమన్నా వస్తే మాత్రం తప్పకుండా మీ అందరికీ నేను దాని గురించి కూడా వీడియో చేసి తప్పకుండా అందిస్తాను. ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్లైతే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్‌లో. ఆ గ్రూప్ అయితే మీ అందరికి గూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఓకే. ఇంకా ఎవరైనా ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోకపోయినా, గ్యాస్ సిలిండర్ చేయూత పింఛన్ల గురించి గూడా అడుగుతున్నారు. మహాలక్ష్మి స్కీమ్ గురించి గూడా వీటి గురించి ఏమైనా వీడియోస్ చేయమంటారా? ఫ్రీ స్కూటీస్ గావచ్చు, మహిళలకి ఇస్తామన్న వీటి గురించి ఏమైనా వీడియోలు చేయమంటారా? లేదా? అని జెప్పేసి ఒకసారైతే కామెంట్ జేయండి. చాలామంది గూడా ఇంకా క్రాప్ లోన్ గురించి గూడా వీడియోస్ చేయన్నా అని జెప్తున్నారు. క్రాప్ లోన్ తీసుకున్నాం గదా! వాటి గురించి చేయండి. ఏమైనా రద్దయితాయా? అని జెప్పేసి వాటి గురించి నేను ఈరోజు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో చేస్తాను. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. ఓకే. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ జేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మిగతా రైతులకైతే షేర్ జేయండి. ఈ వీడియో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చాలా వరకు అందరికి యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు షేర్
షేర్ చేసినట్టయితే మిగతా రైతు సోదరులకు కూడా మీరైతే సహాయం చేసినట్టయితే అవుతుందనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ డబ్బుల కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తారనమాట. రైతు బంధు డబ్బుల విషయంలో రైతులైతే ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. విడుదల చేసిన వెంటనే కూడా మీ అందరికీ నేను డబ్బులనేవైతే వచ్చాయని చెప్పేసి వీడియో చేసి కూడా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. తప్పకుండా మీ అందరికైతే ఈ వారం లోపు డబ్బులైతే పడతాయి. పడ్డ వెంటనే కూడా మీ అందరికి నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే మాత్రం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. మేమిచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుందనమాట. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.